ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన వేధింపులపై గళం విప్పింది. ఇటీవల ఒక ఆకతాయి ఆమె ఫోటోను మార్ఫింగ్ చేసి నగ్నంగా ఉన్నట్లు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయి ఆ ఫోటోను బ్లర్ చేసి స్వయంగా తన పేజీలో షేర్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని వివరిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. తనను మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న వారి ముఖంపై కొట్టినట్లుగా ఆమె స్పందన ఉండడం విశేషం. సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేశారని, వారిని ట్యాగ్ చేశారని ఆమె తెలిపింది. ఈ సందర్భంగా చిన్మయి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. గత 8-10 వారాలుగా తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కొంతమంది కావాలనే డబ్బులు చెల్లించి మరీ తనను బూతులు తిట్టిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఇటీవల తన భర్త నటుడు రాహుల్ రవీంద్రన్ మంగళసూత్రం గురించి చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ దాడులు మరింత తీవ్రమయ్యాయని తెలుస్తోంది. కేవలం అభిప్రాయ భేదాలకు ఇంత దారుణమైన వ్యక్తిగత దూషణలకు దిగడం సోషల్ మీడియాలోని చీకటి కోణాన్ని బయటపెడుతోంది. అసభ్యకరమైన పదజాలంతో తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులు పోలీసుల చుట్టూ తిరుగుతారు. చిన్మయి కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చట్టపరమైన చర్యలు జరుగుతాయా లేదా అన్నది తనకు ముఖ్యం కాదని తేల్చి చెప్పింది. ఇలాంటి సైకోల ఆట కట్టించడానికి న్యాయం జరగడం అవసరమే అయినా అంతకంటే ముఖ్యంగా మహిళలు ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియజేయడమే తన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతూనే తన పోరాటం ఆగదని ఆమె పరోక్షంగా హెచ్చరించింది. ఈ వీడియోలో చిన్మయి మహిళలకు ఇచ్చిన సందేశం ఎంతో ఆలోచించదగ్గది. ఎవరో మార్ఫింగ్ చేసిన ఫోటోను చూసి మనం ఎందుకు సిగ్గుపడాలి? అది మన తప్పు కాదు, చేసేవాడి బుద్ధి లోపం అని ఆమె ధైర్యం నూరిపోసింది. టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ కాలంలో డీప్ ఫేక్ ఫోటోలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలకు భయపడి ఆత్మహత్యల వరకు వెళ్లొద్దని, కుటుంబ సభ్యులు కూడా తమ ఆడపిల్లలకు అండగా నిలబడాలని ఆమె కోరింది. సిగ్గు అనేది తప్పు చేసేవాడికి ఉండాలి, బాధితులకు కాదు అనే ఆమె మాటలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయి. చివరిగా ఆన్లైన్లో ఇలాంటి నీచమైన పనులు చేసే వ్యక్తుల మనస్తత్వం గురించి చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేశారు. బయట మహిళలను ఇంతలా వేధించే వ్యక్తులు ఖచ్చితంగా తమ సొంత ఇంట్లోని భార్యను, చెల్లెళ్లను, కూతుళ్లను కూడా ఏదో ఒక రకంగా హింసిస్తూనే ఉంటారని ఆమె విశ్లేషించింది. ఇలాంటి వికృత మనస్తత్వం ఉన్నవారిని సమాజం గుర్తించాలని, తల్లిదండ్రులు తమ కూతుళ్లకు పెళ్లిళ్లు చేసేటప్పుడు అబ్బాయి ఆస్తిపాస్తులే కాకుండా అతని ఆన్లైన్ ప్రవర్తనను కూడా గమనించాలని సూచించింది. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా ఇలాంటి ఆన్లైన్ సైకోల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చింది.